హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే వీడియో పచ్చి పాపయ్య కర్రీ అండి. మన పండు తింటాం కదా, కాయతో కూడా కర్రీ చేసుకోవచ్చు, సాంబార్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా నేను కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ధనియా, మినపప్పు, శనగపప్పు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలండి, ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకుందామండి. పాపాయి నేను ముందుగా చక్కగా కోసి ఉడికించి పెట్టుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకున్నాను. కర్రీ మొత్తం సరిపడే సాల్ట్ వేసేసానండి. ఇప్పుడు పసుపు, కారం అండి. ఈజీ ప్రాసెస్ అండి, హెల్తీ ఫుడ్ ఈజీగా చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో తప్ప ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపులో పాపయ్య ముక్కలు కొంచెం వేగాక నువ్వుల పొడి వేసుకుందామండి. నువ్వులు కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ వేపేది అంతా చూపించట్లేదండి, అదంతా లెంత్ అయిపోతుంది కదా. ఇలాగైతే ఈజీగా మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అందరికీ వంట కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదండి, అవన్నీ చూపించే అవసరం లేకుండా సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుంటున్నానండి. ఈ కర్రీ అయితే ఎంత తిన్నా తినాలనిపిస్తుందండి. ఒట్టి కూడా తినేయచ్చు అలాగా, అన్నంతో కాకుండా. థ్యాంక్ యూ అండి.